శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి ఇన్ని అవకాశాలు. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్రే అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో. ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళాం, మన ఐఎస్ఐ జగన్నాథపురం ఫస్ట్ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందరూ తప్పదు. కానీ మన ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నాడు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి, నాకు అది మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టి కూడా నేర్పించాలి, కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అవసరం, కొంతమందికి అవసరం. దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు పనులు చేసుకోలేరు. కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే, నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి, అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది. అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. సో నేను కోరుకుంటుంది మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను.
మీకోసం మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆశ, మీ ఆశయాలు, మాకు భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మీ ఏదైనా చదువుకోవాలి, లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో, ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా సమయం అవసరం పడుతుంది. మీరు బైకుల మీద రోడ్ల మీద మీరు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే నాకు ఏమర్థమో తెలుసో, నాకు మీ ఎనర్జీ అది, మీ శక్తిని దేశం కోసం సమాజం కోసం ఛానలైజ్ చేయగలిగితే మనం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మన రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 15,000 కుటుంబాలు రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా? మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటే. ఇవన్నీ నేను కోరుకుంటున్న భారతదేశం, స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం, ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను. ఏ దేశానికి తలవంచని యువ భారతం. మీలో ఉన్న నిగూఢమైన శక్తిని, మీలో ఉన్న అణగారిన శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ. ఆ నాయకత్వం ఈరోజు మీరు ఇచ్చారు. మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర మీకు అండగా నిలబడ్డారు. లా అండ్ ఆర్డర్ ఒకటి. నేను గంజాయిని చూస్తూ ఉంటాను. గంజాయి ఎందుకు తాగుతారు? హై కావాలి వాళ్ళకి, ఏదో సాధించాలని. యువతకు నేను ఇదే చెప్తున్నాను, జెన్జీ యువతకి, గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరని కాదు, జస్ట్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. మీరు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, కొట్లాడి బాక్సింగ్ నేర్చుకుని తిరగండి, పరిగెట్టండి. మీకు గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. అప్పుడు హై తెలుస్తుంది మీకు. గంజాయి మత్తుల్లో, మాదక ద్రవ్యాల్లో ఉండదు. చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ. నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే 20s. నేను దాన్ని ఛానలైజ్ చేశాను. మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను. నేను ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు. మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడినంటే అది ఏ స్థాయికి వెళ్ళింది? ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది. అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో. నేను మిమ్మల్ని కోరుకునేది, మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు పథకాలు మీరు నడిచే వరకే. మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా, ఎవరి అవసరం రాకూడదు కూడా. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని, నేను దేహి అంటే బాగుంటుందా మీకు? నేను అవసరం ఒకసారి అడుగుతేమో, కానీ రోజు దేహి అంటే ఒకరోజు ఇస్తారు, 2 సంవత్సరాలు ఇస్తారు, 3 సంవత్సరాలు ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం? అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే, భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశానికి, ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు. ఉదాహరణకి నేను వెళ్ళి మన మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను. మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలని చెప్పారు పోయినసారి. వెళ్ళి చూస్తే వాస్తవానికి 4 లక్షల లోపే. ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట, ఒక పార్ట్లో. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు. ఉట్టి పన్యానికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఎవరు వాళ్ళకి హెడ్డో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి? ఒక డిజిటల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎలా వస్తుంది? లేదంటే ఈ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తుంది? ఏమి లేవు, సర్వీస్ రూల్సే లేవు. అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి, అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి. యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు. నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం. మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం. మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు. అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం. ఇది సాక్షాత్తు
శాసనసభలో చెప్పాం మేము. శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది. సో మేము తప్పు చేసినా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే. అలాంటిది ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు, కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు, మీరు ఓట్లేశారు, మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీరు